ఏపీలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. కాసేపట్లో డీజీపీను కలిసి సిట్ బృందం ఈ నివేదికను అందించనుంది. మధ్యాహ్నం సిఎస్ ద్వారా సిఓ సిఈసికే ప్రాథమిక నివేదిక అందించనున్నారు. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ గడువు కోరింది. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు సిట్ బృందం పర్యటించనుంది. పర్యటనలో భాగంగా నేతలు, స్థానికులు, పోలీసులను సిట్ విచారించింది. వాటికి సిట్ విచారణ నేపథ్యంలో కూడా ప్రాథమిక విచారణకు సంబంధించి కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పూర్తి విచారణకు సంబంధించి కూడా టైం అడిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మొత్తం మీద ఏపీలో ప్రస్తుతానికి జరిగినటువంటి అల్లర్లు ఘటనలకు సంబంధించి సిట్ తన ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. మరి కాసేపట్లో ఆ నివేదికను డీజీపీకి అందజేసి డీజీపీ ద్వారా సిఎస్ నుంచి ఏపీ సీఈఓకి అలాగే ప్రధాన ఎన్నికల సంఘానికి ఈ నివేదికను అందజేయబోతున్నారు. అయితే ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. పూర్తి స్థాయి నివేదించేందుకు కాస్త సమయం కావాలి అని చెప్పేసి సిట్ ప్రతినిధుల బృందం అడుగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలపై సిట్ కీలక సమాచారం సేకరించినట్టు సమాచారం. గొడవలు జరిగినటువంటి రాష్ట్రాల్లో 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి సిట్ బృందం అన్ని కోణాల్లోనూ కూడా విచారించినటువంటి పరిస్థితి. బాధ్యులను గుర్తించి ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు సిట్ ప్రాథమిక నివేదికను ఇవాళ అందజేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నివేదికలో గొడవలకు కారణమైనటువంటి కొందరు కీలక నేతల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో అల్లర్లు జరిగినటువంటి ప్రాంతాలకు వెళ్ళినటువంటి సిట్ ప్రతినిధులతోనే అక్కడ స్థానికులు, పోలీసుల ద్వారా అక్కడ ఏం జరిగిందనేటువంటి అంశాలను తెలుస్తున్నారు. అంతేకాకుండా ఆ కేసులకు సంబంధించి ఎన్ని కేసులు నమోదైన వివరాలను పరిశీలించి పోలింగ్ ముందు అలాగే పోలింగ్ తర్వాత జరిగినటువంటి గొడవలకు గల కారణాలను ఆరా తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరో పక్క ఆ ప్రస్తుతానికి పాత్రధారులను మాత్రమే పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు సూత్రధారులు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రగిరిలో జరిగినటువంటి ఘర్షణల పైన విచారించినటువంటి సిట్ బృందం పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగినటువంటి దాడులతో పాటు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి కేసుల వివరాలను సిట్ అధికారులు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి మారణాయుధాలు ఎలా వచ్చాయనేటువంటి అంశం మీద పోలీసులు కూడా ప్రశ్నించినటువంటి ఆ నేపథ్యంలో అక్కడ స్ట్రాంగ్ రూమ్ కి సంబంధించినటువంటి భద్రతా విషయంలో భద్రతా వైఫల్యాలు కావచ్చు, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ కొంతమంది పోలీసులను కూడా ఈ సిట్ ఇచ్చేటటువంటి ప్రాథమిక నివేదికల బాధ్యతలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క పల్నాడు జిల్లా నరసరావుపేటలో అల్లర్లు జరిగినటువంటి ప్రాంతాల్లో పర్యటించినటువంటి సిట్ బృందం మరీ ముఖ్యంగా మల్లమ్మ సెంటర్ లో వాహనాలు తరలించేటువంటి స్థలాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను కూడా సిద్ధం చేసిన తర్వాత ఆ పూర్తి వివరాలు ఇచ్చేటువంటి అవకాశంలో ప్రస్తుతానికి మాత్రం ప్రాథమిక సమాచారం సేకరించి ఒక ప్రాథమిక నివేదికను తయారు చేసినటువంటి సిట్ బృందం ఈ రోజు డీజీపీ అలాగే సిఎస్కి ప్రాథమిక నివేదికను ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నివేదికలో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరి మీద కేసులు పెట్టబోతున్నారు అనేటువంటి దాని మీద ఇప్పటికే సిట్ అధిపతి బ్రిజిలాలో ఒక కీలకమైనటువంటి అభ్యర్థులు ఇవ్వడం జరిగింది. ఈ సిట్ ఇచ్చేటటువంటి ప్రాథమిక నివేదికలో మరికొంతమంది మీద కేసులు నమోదు కాబోతున్నాయి. అంతేకాకుండా కేసులు పెట్టినటువంటి నమోదైనటువంటి కేసుల్లో మరికొన్ని అదనపు సెక్షన్లను కూడా చేర్చబోతున్నామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో అటు రాజకీయ పార్టీలో కావచ్చు, పోలీసుల్లో ఒక గుబులు అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.